ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలి. ఆయనేమో ట్రంప్ సపోర్టర్, నేనేమో ట్రంప్కి వ్యతిరేకిని. సో అంతకంటే ఇంకేం కావాలి మీకు? ఇద్దరు ప్రొఫెసర్లు, ఆ, భిన్న దృక్పథాలు ఉండొచ్చు, కానీ మేమిద్దరం ఏ విషయమైన తప్పుడు సమాచారం ఇవ్వం. అభిప్రాయాలు వేరు, సమాచారం మాత్రం తప్పుడు ఉండదు. కెమిస్ట్రీ బోస్ క్లాస్లో వెనక బెంచీలో ఒకడు పారిపోయాడు. ఆ పారిపోతే దడ 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 సౌండ్ అయింది. ఆయన బోర్డు మీద రాసేవాడు కాస్త వెనక్కి తిరిగి చూశాడు. క్లాస్ రూమ్లో చాలామంది మిస్ మళ్ళా అటెండెన్స్ తీశాడు. నీతో పాటు నన్ను మరొక 5-6 లేపు కూర్చోబెట్టాడు. పలానా ఊరు నుంచి పలానా గారు రాస్తున్నారు, అయ్యా పొట్ట వస్తుంది, ఏం చేయాలి అని అంటే ఎదురు పెట్టి తిట్టేస్తాడు. అది తిడతాం కూడా. ముఖ్యంగా ఈ పొట్ట రావడం అనేది ఉంది చూశారు. నేను ఊహించని డైరెక్షన్లో తిప్పాడు అనమాట. నేను ఒక మాట అడుగుతాను, నిన్ను అడుగుతాను చెప్పు. ఆ రోజుల్లో మన ఇంటర్ చదువుతున్న రోజుల్లో నేను ఎలాంటి నీకు తెలుసు. ఎవడన్నా వచ్చి వీడు ప్రొఫెసర్ అవుతాడని నా గురించి నీ చెప్తే నమ్మేవాడుగా? అదే నేను నమ్మేవాడు కాదు, నమ్మేవాడువా అని అడుగుతున్నా. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. నేను మీ డివి శ్రీనివాస్, జర్నలిస్ట్గా, పొలిటికల్ అనలిస్ట్గా మీలో కొందరికి చిరపరిచితుడినే. ఈ వీడియో ద్వారా మీకు ఒక యూట్యూబ్ ఛానల్ని, అందులో ముఖ్య శీర్షిక గురించి చెప్పాలని మీ ముందుకు వచ్చాను. ఆ యూట్యూబ్ ఛానల్ పేరే మోహన మురళి. అందులో రాబోయే ముఖ్య శీర్షిక అన్న ఇది అమెరికా, బ్రో ఇది అమెరికా. అన్న ఇది అమెరికా కాదు, మళ్ళీ అది నెగటివ్ సెన్స్. అన్న ఇది అమెరికా. దీన్ని నిర్వహిస్తోంది ఎవరైనా కదా మీ ప్రశ్న? వెనిగళ్ళ మోహన మురళి, వాషింగ్టన్ DC దగ్గరున్న జార్జ్ మేసన్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. నాకు మా మిత్ర బృందానికి మురళి, అమెరికాలో తన మిత్రులందరికీ మోహన్. మరి డివి, నా ఛానల్లో నా గురించి నేనే చెప్పుకుంటే అతి అవుతుందేమో, మోహన మురళి ఛానల్కు నా గురించి పరిచయ వాక్యాలు ఎవరి చేతన్నా చెప్పించమని అన్నాడు. అలా కాదు, నేనే నీ గురించి, నీ ఛానల్ గురించి పరిచయ వాక్యాలు చెప్తాను అన్నా. సరే అన్నాడు. ఛానల్ గురించి చెప్పబోయే ముందు మురళి గురించి మాట్లాడుకుందాం. మామూలుగా మోహన్, అదే మురళీ మోహన్, ప్రొఫెసర్ వెనిగళ్ళ మోహన్ వృత్తిపరంగా ప్రొఫెసర్. కానీ ఈ శీర్షిక లేకపోతే ఈ ఛానల్ అతను నిర్వహిస్తుంది వృత్తిపరంగా కాదు, అది వ్యక్తిగత హోదాలో నిర్వహిస్తున్నాడు. అందుకే ఈ ఛానల్కి మోహన మురళి అని పేరు పెట్టాడు. ఎవరి మోహన మురళి? షష్ఠి పూర్తయిన మరి మోహన మురళి 16 అనాల తెలుగువాడు, తెలుగు భాషాభిమాని, ఒక భావుకుడు, తెలుగు సంస్కృతి సాహిత్యాల పట్ల మక్కువ ఎక్కువ. అంతేకాదు తెలుగు సినీ సంగీత ప్రియుడు. 2.5 దశాబ్దాల కృషితో తన స్వహస్తాలతో 12,000కు పైగా సినీ గీతాలని డిజిటైజ్ చేసి ప్రతి పాటకి ట్యాగ్స్ పెట్టుకున్నాడు. ఆ పాటల డేటాబేస్ ఆధారంగా 2006లో తెలుగులో తొలి ఇంటర్నెట్ రేడియోను స్థాపించాడు. సోషల్ మీడియా, యూట్యూబ్ శిశు దశలో ఉన్నప్పుడు 2007లోనే మోహన మురళి గానలహరి పేరుతో తెలుగులో టాక్ షో సంస్కృతికి, అంటే ఒక విధంగా తెలుగు సోషల్ మీడియాకి నాంది పలికాడు. ఇండియాలో FM రేడియో అంకుర దశలో ఉన్నప్పుడు ఫోన్ చేసి శ్రోతలు పాటలు కోరటం, ఆ పాటల గురించో లేక మరో అంశం గురించో శ్రోతలతో ముచ్చటించడం, ఆ సంభాషణ ముగియకు ముందే ఆ పాట ప్రసారం కావటం ఆ రోజుల్లో వైవిధ్యం. మోహన మురళి గానలహరిలో మరో అడుగు ముందుకేసి శ్రోతలు కోరిన పాటలే కాదు, పాటలపై వ్యాఖ్యానాలు, పుస్తకాలపై సమీక్షలు, సమకాలీన వార్తలపై విశ్లేషణ,
శ్రోతలతో పిచ్చాపాటి, చణుకులు, ప్రముఖులతో పరిచయాలు, రాజకీయాలపై విమర్శలు, విసుర్లు, ఆర్థిక రంగంపై విశ్లేషణలు, నవరసభరితంగా ఇవన్నీ ఉండేవి. ఈ ఛానల్ గురించి కాదు, అసలు ముందు మురళి గురించి, ఆ మురళి మా స్నేహం గురించి కూడా కొద్దిగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏరా మురళి, మనిద్దరి స్నేహం దాదాపు 50 ఏళ్ళు. నాకు నీలోని మంచి తెలుసు, చెడు తెలుసు. చెడు అంటే ఉదాహరణకి చెప్పండా? చెడు అంటే రైల్లో రేపల్ల నుండి తెనాలి కాలేజీకి టికెట్ లేకుండా ప్రయాణం, క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళడం, కెమిస్ట్రీ బోస్ క్లాస్లో నుంచి వెనక నుంచే జంపింగ్ జపాంగ్. అంటే ఒకరోజు అలా జంపింగ్ లోనే పట్టుబడటం, ఆపై తిట్లు, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఆ? అదేదో అనుబంధంలో సాంగ్ గుర్తొస్తుంది. ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. అయితే విషయానికి వద్దాం. మురళి, ఇప్పుడు నీలో విషయం ఏంటో నాకు తెలుసు, నాకు అర్థమైంది. నువ్వు ఈ ఛానల్ ఎందుకు పెట్టావో, ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నావో, కంటెంట్ అంతా ముఖ్యంగా అసలు తెలుగులోనే పెడతానంటున్నావు. ఓకే, కానీ నా ప్రశ్న ఏంటంటే, 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి ఈ ఛానల్? నువ్వు పెట్టే ఆ కంటెంట్ ఎందుకు మేము తీసుకోవాలి, చూడాలి? ఇదేనా నువ్వు ఎంబరాస్ చేస్తానన్నావు? ఆ, అది రేపల్ల నుంచి తెనాలి వరకే కాదు, ఇంకెక్కడికో కూడా నా మీద అభియోగాలన్నీ చాలా వచ్చాయి. నేను టికెట్ లేకుండా ప్రయాణం చేశానని. దాన్ని ఖండించను, అంగీకరించను. సో సో అది ఆ, ఇది తెలుగులో తెలుగులోనే ఎందుకు చేయాలంటే, ఇంగ్లీష్లో చేయటానికి చాలా మంది ఉన్నారు. అది ఇంగ్లీషు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 లాంగ్వేజ్. అందులో ఆ హై క్వాలిటీ అదంతా కాంటెంట్ అంతా ఉంది. తెలుగులో ఆ, ఏది శ్రీకృష్ణదేవరాయల ఉంది, తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ అంటూ పాడతాడు చివరికి. దేశ భాషలందు తెలుగు లెస్స అది. సో నాకు ఒక తెలుగు మీద అభిమానం అది ఉంది. కాకపోతే నేను పెట్టిన యూట్యూబ్లో నా మీద కామెంట్లు కొన్ని వస్తున్నాయి. నీ ఇంగ్లీష్ ఏందిరా అట్టా ఉంది ఇట్లా రాస్తున్నారు. సరే, వాళ్ళ వాళ్ళ ఇంగితం అట్లాగే ఉంటుంది. నేను అమెరికాకి వచ్చి 35 ఏళ్లలో పూర్తిగా రెగ్యులర్గా మాట్లాడేది ఇంగ్లీష్. ఈ మాత్రం తెలుగు వాళ్ళ తెలుగు. గురించి, ఆ, నీ తెలుగు గురించి కామెంట్స్ అంటే నాకు గుర్తొచ్చింది. ఆ, ఏది, ఇటీవల కొంతమంది శ్రోతలు ఈ మోహన మురళి గానల హరికి చేసిన కామెంట్స్ జస్ట్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నువ్వు కామెంట్స్ అని నువ్వే అన్నావు కాబట్టి. ఆ. చాలా అద్భుతమైనటువంటి కామెంట్స్ ఇచ్చారు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్. ఏంటి? ఈ- ఎంగేజింగ్, ఎంటర్టైనింగ్, ఎడ్యుకేషనల్, ఇంట్రెస్టింగ్, అన్నింటికన్నా మిన్నగా ఇన్ఫర్మేటివ్. ఆస్ట్రేలియా ఆయన సారథి గారు అన్నారు, మీ విశ్లేషణ ద్వారా ఇంటర్నెట్, రేడియో ప్రసారాలు తొలినాళ్లలో అద్భుతమైన పని చేసి ప్రపంచం అంతా ఒక్కటేనని నిరూపించారు. అంటే ఇది మొన్న నేను ఫేస్బుక్లో అడిగాను శ్రోతల్ని. వాళ్ళు సిన్సియర్గా అప్పుడు అంటే ఇది నాకే నాస్టాలజిక్గా అనిపించింది. ఇప్పుడు ఐ మీన్ ఈ ఫేస్బుక్లో వచ్చిన కామెంట్లు నేను నేను అడిగితే వాళ్ళు పెట్టిన కామెంట్స్ నువ్వే చదువుతున్నట్టున్నావు. సో టు బి ఫేర్ నేనే అడిగాను. ఆ, ఏదో ఒక రకంగా వాడుకుందామని ఈ ఛానల్కు ప్రమోషన్ కోసమే. ఐఎమ్ వెరీ హంబుల్డ్. అందులో ఇద్దరు ముగ్గురు పెట్టారు కామెంట్ నాస్టాలజిక్ అని. ఐ బికేమ్ నాస్టాలజిక్. ఇప్పుడు తెలుగులో ఎందుకు చేయాలనుకుంటున్నాను, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాను అనేది అప్పట్లో 2007లో మొదలు పెట్టినప్పుడు ఏంటంటే ఒక రకమైన వ్యాక్యూమ్, అంటే ఒక శూన్యం ఉంది. ఏది చిన్నప్పుడు నువ్వు వినేవాడివా ఉషశ్రీది? యా,
అయ్యో, సో అసలు సో ఇది ఇక్కడ మాట్లాడుకుందాం ఉషశ్రీ గురించి. ఆ ఉషశ్రీ వల్ల గొప్పతనం చాలా మందికి తెలియదు. అసలు ఎంత ఎంటర్టైనింగ్ ఉండేదంటే ఆయన చెప్పేది. ఆయన చాలా స్పష్టమైన తెలుగులోనే మాట్లాడేవాడు. ఆ, కొంచెం ఛాందసుడు అనిపించేవాడు, కానీ ఎంతో ఎంటర్టైనింగ్గా ఉండేది. ఆయన లాంగ్వేజ్ కూడా చాలా సింపుల్గా ఉండేది. చిన్న చిన్న వాక్యాల్లో చెప్పేవాడు. అయ్యో, ఆ పద విరుపు గాని, ఆ సెటైర్స్ గాని, ఆ, యా, ఉఫ్, ఏం ఉఫ్. ఎలా చెప్పాడు ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. ఆ, అంటే ఆ, ఏది కూర్చుని స్టడీ చేసి నోట్స్ రాసుకుని కాదు, బట్ అది అలా ఆపాసం పట్టింది అనమాట. ఏమనేవాడు? రాముడు వచ్చాడు, లక్ష్మణుడు చూస్తున్నాడు, రాముడు బాణం ఎక్కుపెట్టాడు. చాలా సింపుల్గా చిన్న చిన్న వాక్యాలు చెప్పేవాడు. అందులో ఆయనకు ఆ గొంతులో ఒక ఏదో ఆకర్షణ ఉంది. అది కాకుండా ఆ, ధర్మ సందేహాలని సమాధానాలు, అయ్యో గురువుగారు, పలానా దేశం నుంచి పలానా ఊరు నుంచి పలానా పలానా గారు రాస్తున్నారు, అయా పొట్ట వస్తుంది, ఏం చేయాలి అని అంటే నాకు ఎదురు పెట్టి తిట్టేస్తాడు. ఇది తిడతాం కూడా. ముఖ్యంగా ఈ పొట్ట రావడం అనేది ఉంది చూశారు. ఆ, నేను ఊహించని డైరెక్షన్లో తిప్పాడు అనమాట. నేను చిన్నప్పుడు మనకి ఇవన్నీ తెలియకుండా ఎట్లా ఉంటాయి, ఎంత మేబీ 12, 14 ఏళ్ళు ఉంటాయేమో. ఆయన అన్నాడు, ఈ ముఖ్యంగా ఈ కొత్తగా పెళ్ళైన దంపతులు ఉన్నారే, ఆ వెధవ పనిని ఆ వెధవ పని భోజనం అవగానే చేయకుండా ఉంటే అసలు దించుతున్నావు ఏది ఉషశ్రీని మక్కీకి మక్కీకి దించావు. నీలో ఒక టాలెంట్ అది కూడా, అంటే అఫ్ కోర్స్ మామూలుగా నిన్ను పొగట్టం కాదు అసలు, మిత్రుడిగా నిన్ను అరే, పొగట్టను కూడా. నువ్వు నా తిడితేనే బాగుంటుంది, నన్ను పొగడబాకురా బాబు. ఎందుకంటే అసలు కాదు, చాలా రోజుల తర్వాత ఉషశ్రీని పూర్తిగా దించావు అనమాట. ఆ అది ఉషశ్రీ ఇప్పుడు ఇది చూసే వాళ్ళకి ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు కానీ, అతన్నే కాదు, అసలు ఓకే, అతని సీరియస్ గా శిష్యుణ్ణి కూడా. అతని సీరియస్ గా శిష్యుడు. చెప్తాను. ఆ, ఒక ఉషశ్రీకి ఏకలవ్య శిష్యుని అనుకుందాం. అలాగే ఆ, అంటే ఆ 2007లో స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉందంటే, 2000 నేను ఈ రేడియో అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి నేను ప్లేలిస్టులు ఎంచుకొని ప్లేలిస్టులు పెట్టుకొని అవి ఏం చేసేవాడిని, ఆ, ఐదు ఆ, 5 టైమ్ జోన్స్లో అదే ప్లేలిస్ట్ పే చేసేటప్పుడు నేను చాలా, నా పాటల లైబ్రరీనే ఈ నాకు నచ్చిన పాటలు ప్లేలిస్ట్ లాగా పెట్టి, ఈ సమయానికి ఇది, ఇప్పుడు అమెరికా ఈస్టర్న్ టైము, అమెరికా పసిఫిక్ టైము, అలాగే లండన్ టైము, ఆస్ట్రేలియా టైము, ఇండియన్ టైం, 5 5 టైమ్ జోన్స్లో పలానా టైంకి ఈ ప్లేలిస్టులు వచ్చినట్టు కూర్చొని అసలు ఎంత ఏక ఏకాగ్రత అన్నీ పెట్టేసి చేసేవాడిని. అవి ఊరికే పాటలు వస్తూ ఉండేవి మధ్యలో. ఆ, రేడియో ఐడెంటిఫికేషన్ ఏదో ఉండేది. ఇలా కాదు, ఏదన్నా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండాలి వాయిస్ అని చెప్పి మన సింగర్ ఉష ఉంది, ఆవిడతో పడమట ఉషోదయం, అంటే అప్పుడు ఇక్కడ ఉండేది అమెరికాలో. సో నాలో భావుకత పెళ్ళుకిపోయి పడమట ఉషోదయం అని అసలు ఆ, ఆవిడతో ఒక చేయించు. అద్భుతం. అసలు అద్భుతమైన ఆ పదప్రయోగం. ఆ పదమే అద్భుతం, పడమట. అదే పడమట ఉషోదయం అని. అంటే నా భుజం నేను తట్టుకుంటున్నాను అది. సో సింగర్ ఉష. సింగర్ ఉషాతో చేయించాను పడమట ఉషోదయం. ఆ, ఆవిడ ఒక 13 15 వారాలు చేసింది. ఆ, తర్వాత well, ఆ, ఆవిడ పర్సనల్ కారణాల వల్ల అప్పుడు ఏం చేసేవాడిని అంటే, శ్రోతలు ఫోన్ చేసేవారు. ఆ, అంటే ప్రీ రికార్డెడ్ ఇది, పలానా టైంకి నేను రికార్డ్ చేస్తానండి, మీరు ఉషాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి అండి. ఇక్కడ ఇది యాక్చువల్గా ఇదే ఆఫీస్లో చేసాం. ఆవిడ ఇక్కడికి వచ్చేది, ఆ, కూర్చునేది. ఆ, తను వాళ్ళ హస్బెండ్ శ్రీకాంత్ ఇద్దరు వచ్చేవారు, కూర్చుని ఏదో కబుర్లు చెప్పుకొని దెన్ వీ యూస్ టు టేక్ కాల్స్ అండ్ దెన్ రికార్డ్ ఇట్. ఆవిడ శ్రోతలు అడిగితే అప్పుడు షీ వాజ్ వెరీ పాపులర్ అప్పుడు. అంటే సింగర్స్గా ఇప్పుడు పాపులర్ కానీ, బట్ అంత పాడుతున్నట్టు లేదు సినిమాల్లో అప్పుడు. ఆ, దానికి కొంచెం బాగా పాపులారిటీ వచ్చింది. అలా ఎంతకాలం అని ఆ, ఒక పాపులర్ సింగర్ని అలా తీసుకుని వస్తాను నేను. హైదరాబాద్ వెళ్ళి మా జట్టు వాళ్ళకి చెప్పి, లైవ్ షోస్ చేయండి బాబు, ఇలా ఉండాలి. నాకు బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ చెప్పాను. ఒక ఉషశ్రీ, ఒక
ఇక్కడ అమెరికాలో నాకు పాపులర్గా చేసే రేడియో షో హోస్టులు వీళ్ళందరిది ఆ భావాలన్నీ మేళవించి వాళ్ళకి ఇట్లా చేయాలంటే అప్పుడు ఇండియాలో అసలు ఎఫ్ఎం రేడియో లేదు, అప్పుడే వస్తుంది. భయపడ్డారు లైవ్ షో చేస్తే. అంటే ఏం లైవ్ షోకి ఇదేంటి టెక్నాలజీ చాలా సింపుల్, కాల్ వస్తుంది. ఇది ఈ దాన్ని ఏమంటారు, మిక్సర్ ద్వారా తీసుకుంటాం కాలు. సో తీసుకోండి అని చెప్పేసి ఆ, ఇలాగే సింపుల్, నేను ఇక్కడ ఉంటాను, నేను ప్రొడ్యూస్ చేస్తాను మీకని ఒక యాంకర్ని కూర్చోబెట్టి చేస్తే ఆవిడ భయపడిపోయింది. ఆ లైవ్ షో సరిగ్గా రాలా. ఇది జనవరిలో జరిగింది, 2007 జనవరిలో జరిగింది. ఇది ఎక్కడ గోలరా బాబు, ఇలాగైతే ఈ రేడియో కూర్చుంటుంది. సరే నేను ఒక 2-3 నెలలు చేసి చూపెడతాము వీళ్ళకి, అప్పటికి అర్థమవుతుంది ఎలా కావాలి వీళ్ళు చేస్తారు అనుకుని నేను మొదలుపెట్టా. ఫిబ్రవరి 10, 2007 సంవత్సరంలో వెంటనే అందుకుంది. ఇప్పుడు నా పైత్యం అంతా బావుక పైత్యమో ఇంకే రకం పైత్యాలో ఇందాక ఉషశ్రీ చెప్పినాయి, ఆ మధ్య మధ్యలో మిమిక్రీలు ఇవన్నీ వెంటనే క్లిక్ అయిపోయి అది ఇంటర్వ్యూలు చేయటం మొదలుపెట్టా. మొట్టమొదటిగా ఎవరిని చేశాను, ఆయన మురళీమోహన్. యాక్చువల్గా మురళీమోహన్ గారే నా ఫస్ట్ గెస్ట్. వావ్. నువ్వు ఇందాక నా పేరు మురళీమోహన్ అన్నావు, అవును. నన్ను మురళీమోహన్ అంటారు. సో ఆయన తీసుకొచ్చినప్పుడు మేమిద్దరం యాక్చువల్గా ఆ, ఇది ఎడిట్ చేసినప్పుడు అది ఇన్సర్ట్ పెట్టాలి. ఆయన చెప్పారు నా మిర్రర్ ఇమేజ్ లేకపోతే ఐసోటోప్ మోహన్ మురళి, ఇంటర్వ్యూయింగ్ మురళీ మోహన్ అంటే ఆ, మేమిద్దరం బ్రదర్స్ అని చెప్పారు ఆయన. మోహన మురళి థ్యాంకింగ్ మురళీ మోహన్. యారు కరెక్ట్. ఎందుకంటే నా పేరు మురళీమోహన్ అయితే నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆయన మోహన మురళి గారు. సో ఎలా చూసుకున్నా ఇద్దరం ఒకటి, వీఆర్ బ్రదర్స్. సో యాక్చువల్గా ఆయన ఆ, మంచి ఫ్రెండ్ అయ్యారు తర్వాత. ఎనీవే అలా ఏది చేసినా మంచి ట్విస్ట్ ఉంటుందిరా నీలో. ఉషాతో పడమట ఉషోదయం చేసావు. మురళీమోహన్తో మోహన మురళి స్టార్ట్ చేసావు. ఆ ఇంటర్వ్యూలు యాక్చువల్గా అది అనుకోకుండా వచ్చింది. ఎందుకంటే అప్పుడు నేను తానాకి 2007 తానాకి కల్చరల్ కమిటీ కో చైర్గా ఉన్నాను. సో దాంతో మురళీమోహన్ బృందం వీళ్ళందరినీ ఇన్వైట్ చేయటం, వాళ్ళని ఎంగేజ్ చేయటం ఇదంతా జరిగినప్పుడు ఆయనతో బాగా పరిచయం ఏర్పడింది. మంచి ఫ్రెండ్ అయ్యారు. ఆ, ఏదైనా మంచి తిక్క, నీ తిక్కకు ఒక లెక్క. ఉం? లెక్క పోడ. అయితే దాన్ని ఏమంటారంటే వన్ థింగ్ ఐ ఫాలోడ్ మై ఇన్స్టింక్ట్స్ రా. అంటే దీన్ని పైత్యం అన్నా. పైత్యం అనకూడదు, ఇది పైత్యం కాదురా. నీ కంట్రిబ్యూషన్ ఏంటి? ఒక సామాన్యుడివి, ఒక మంచి భావుకుడివి, ఒక గొప్ప ఆ, సంగీత పిపాసి అంటాను. మళ్ళీ నువ్వు పిపాసి అంటే నువ్వు పిశాచి అంటావు. అది నేనన్నా అది కాదురా. ఇదానను మన కానీ మన నీ ఇండియాలో టీవీ యాంకర్లు అంటారు అది పిశాచి అని. కానీ నేను నీ నుంచి ఇంత కంట్రిబ్యూషన్ నిజంగా ఐ లవ్ యూ. ఏంటంటే ఆహా, సరే, ఆ, ఇప్పుడు ఎవరెవరిని ఇంటర్వ్యూలు చేసావు? అసలు ఎంతమంది వినేవాళ్ళు? ఆమ్, ఎంతమంది వినేవాళ్ళు అనేది ఆ, అప్పట్లో ఇప్పుడు ఆ, నేను సర్వర్ కూడా నా ఫ్రెండ్ ద్వారా చేయించాను. సర్వర్ వెనకాల టెక్నాలజీ ఏంటో కూడా తెలుసు, షార్ట్ కాస్ట్ స్ట్రీమింగ్ సర్వీస్ అనేది. సో దాంట్లో నాకు ఎంతమంది ఏ యూనిక్ ఐపీ అడ్రస్లు ఇవన్నీ సేకరించినప్పుడు శాంపుల్ తీసుకునేవాడిని. పీక్లో ఉన్నప్పుడు 2.5 లక్షలు వారం వారం వినేవారు. సో ఇట్స్ టు మీ దాట్ వాజ్ వెరీ. ఇంకోటి గమనించప్పుడు యూట్యూబ్ అదే శిశుదశలో ఉంది. అలాగే ఫేస్బుక్ బాగానే పాపులర్ అయింది బై ద టైం నేను ఈ 2.5 లక్షలు అనేదే వారానికి. అప్పుడు ఫేస్బుక్ బాగానే పాపులర్ ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఎక్కడ ఈ స్ట్రీమింగ్ ఏది లేదు. ఆడియో స్ట్రీమింగ్ లేదు, వీడియో స్ట్రీమింగ్ లేదు. యూట్యూబ్ కూడా ఏదో ఆ, ఇంకా గూగుల్ కొన్నదో లేదో గుర్తు రావట్లేదు నాకు అప్పుడు. బట్ యూట్యూబ్ కూడా ఆమె పాపులరే కానీ అంత పాపులర్ కాదు. ఆ యూట్యూబ్లో కాంటెంట్ ఇలా ఇండివిజువల్గా ఏం లేదు. సో ఒక అవును. విషయం, మరి నీకు టెక్నికల్ గా సపోర్ట్ ఎలారా? ఏ గూగుల్ ఈ- చేస్తే బోల్డ్ వస్తాయి రా, పెద్ద కష్టమా అవన్నీ పట్టుకుని నేనే చేసేవాడిని అన్ని. టెక్నికల్గా ఆ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆ, అంటే టెక్నికల్ మోడల్ కూడా నేనే సృష్టించాను అనమాట.
అంటే బట్ పన్నెండు హైదరాబాద్ నుంచి వేల సపోర్ట్ పాటలు అది హైదరాబాద్ నుంచి 12,000 పాటల్ని నువ్వు ఒక చోటకి తీసుకురావటం, వాటన్నిటిని డిజిటైజ్ చేయటము, వాటికి ట్యాగ్స్ ఇవ్వటము, ఇదేం మామూలు ఆషామాషి కాదు. అంటే 20 సంవత్సరాలు పట్టింది అవన్నీ చేయటానికి అక్కడికి. నేను మొదలు పెట్టినప్పటికి ముందు 20 సంవత్సరాల క్రితం నుంచి చేసుకుంటా వచ్చాను. అంటే డిజిటైజ్ చేయడం 20 సంవత్సరాలు కాదు, సేకరించడం 20 సంవత్సరాలు సేకరించింది. ఇండియాకి వెళ్ళినప్పుడల్లా అది విజయవాడలో అక్కడ బుక్ స్టోర్లు ఉన్నాయి చూసావా రోలో, అక్కడే ఒక హేమా మెలోడీస్ అని ఒకటి ఉండేది. అతని దగ్గర పాటలన్నీ ఉండేవి. ఆ, ఎప్పుడన్నా ఫోన్ చేసి చెప్పాడు నేను వస్తున్నాను, నాకు పలానా పాటలు ఏమన్నా ఉంటే తెచ్చి పెడతావా అంటే అతను పెట్టుకుని ఉండేవాడు. నేను యాక్చువల్గా మొన్న ఇప్పుడు క్లీనప్ చేశాను. ఈ ఈ ఈ షెల్ఫ్లో ఇక్కడ ఎక్కడంతా బోల్డ్ ఉన్నాయి పాటలన్నీ, అవన్నీ ఇప్పుడు ఉపయోగం లేదనుకో. ఎనీవే, నువ్వు ఇందాక ఒకటి అడిగావు ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశాను అనేది. మురళీమోహన్ గారు, పర్చూరు గోపాలకృష్ణ. ఆ, ఆ, నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ చేసేదాన్ని ఒక రేంజ్లో ఉంటాయన్న ఒక కామెంట్లు వచ్చినాయి, అది తర్వాత చెప్తాను. పర్చూరు గోపాలకృష్ణ, లగడపాటి రాజగోపాల్, అతన్ని ఎప్పుడు ఇంటర్వ్యూ చేశానంటే ఈ తెలంగాణ సెపరేట్ ఉద్యమం జరుగుతుంది చూడు, మంచి పీక్లో ఉన్నప్పుడు ఆ, హీ ఆయన ఒక్కడే ఆ, సమైక్య ఆంధ్ర కావాలని ఆ, ఒక రాజకీయ నాయకుడు వాయిస్ ఆయన ఒక్కడిదే వినపడింది. ఇంకెవరు అంత ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఎవరు మాట్లాడినట్లేరు ఆ టైంలో. ఆ, నేను వివాదాస్పదంగా నాకు ఒక ఫోన్ కాల్ వస్తే దానికి ఆ, ప్రతిగా చెప్పాను. చాలా ఘాటుగా చెప్పాను, చాలా చాలా ఘాటుగా చెప్పాను. అది నాకు తోచింది చెప్పాను. చెప్పడం కూడా కేసీఆర్ని చెడమడా తిట్టేసాను అందులో. అప్పుడు ఉద్యమం బాగా పీక్ గా ఉంది ఈ పీక్లో ఉన్నప్పుడు ఏర్పాటు. అది అతను ఎప్పుడు నిరాహార దీక్ష అయిపోయి ఉమ్, హీ బికేమ్ ఏ లైక్ ఇన్స్టెంట్ గాడ్ ఉమ్. ఫర్ ద సెపరేషన్ మూమెంట్. ఆ టైంలో నేను ఏదో అన్నాను, ఏమన్నదో నాకు తెలియదు. ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఆ అమ్మాయి పేరు కూడా పెట్టలేదు, ఎందుకు ఆవిడ ఆ, ఆవిడ మీదకి ఇరుసుకు పడతారు జనాలు అని చెప్పి ఆవిడ పేరు కూడా పెట్టలేదు. అది వైరల్ అనే వర్డ్ అప్పుడు విన్నట్టు నాకు గుర్తులేదు, కానీ ఆ ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఇంటర్వ్యూ కాదు, సారీ, నా వ్యాఖ్యలు. నా హుందాతనాన్ని నేనే భంగపరుచుకుంటూ కేసీఆర్ ని లుచ్చా అని, వెరీ లో లైఫ్ హ్యూమన్ బీయింగ్ అని కూడా ఘాటుగా విమర్శించానండి. అది తప్పే. అందుకే సభాముఖంగా క్షమార్పణ వేడుకుంటున్నాను. ఎవరిని వేడుకుంటున్నాను? లుచ్చాలను, హేయాతి హేయమైన మానవులను క్షమార్పణ వేడుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ ను వాళ్లతో పోల్చినందుకు. గుడ్ డే అండి లక్ష్మి గారు. ఆ బిట్టు వ్యాఖ్యలు అయినాయి, నాకు డెత్ థ్రెట్స్ రావటం. అబ్బో. ఓ యా, బాగానే నడిచింది. ఉమ్. అది నేను యాక్చువల్గా మేబీ ఐ షుడ్ పుట్ దట్ బిట్ ఇన్సర్ట్ హియర్. అలా ఇంటర్వ్యూల్లో నాకు బాగా నచ్చింది ఈయన వరప్రసాద్ రెడ్డి గారిని చేశాను, ఆ, ఆ, మన అవును ఫార్మా. సి నారాయణ రెడ్డి గారిని చేశాను, పి సుశీలని చేశాను, ఆ, ఇంకా పి చాలా సుశీల మంది గారా? చేశాను. ఆ? ఆ? పి సుశీల సుశీల గారు. ఆవిడ ఇంటికి వెళ్ళి మరీ చేశాను. ఓకే. పి సుశీల ఇంటికి వెళ్ళి చేశాను. ఇంకా ఇంకేదో ఒక మంచి ఇంటర్వ్యూ రా, అంటే ఇట్స్ నాట్ వెరీ వెల్ నోన్ పర్సన్. ఆకెళ్ళ రాఘవేంద్ర అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అవును. సౌండ్ బాబు ఓకే. మీద పుస్తకం రాశాడు. అవును రచయిత. అవును. రచయిత. ఆ, ఉమ్, ఉమ్. ఆయన ఐ మీన్ నేను ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ముందు వాళ్ళకి ఏమన్నా పుస్తకం ఉన్నా ఏదన్నా కానీ చదివి పూర్తిగా చదివి ఒక ఒకటి రెండు చోట్ల వాళ్ళకి ఆ, ఖండన ఏమంటావో దాన్ని నాకు తెలియదు, నాకు నచ్చని విషయాన్ని కొంచెం హైలైట్ చేసి ఇదిలా ఎందుకు ఇది రాశారు ఏదో ఒకటి అంటే ఏంటి డైజెస్ట్ చేసుకుంటావు ప్రతి పుస్తకాన్ని? జీర్ణం జీర్ణం ట్రై ఆ కాపీ చేస్తాను. జీర్ణం. డైజెస్ట్ చేసుకుంటే నువ్వు నన్ను ఇప్పుడు ఏమన్నా ప్రశ్నలు అడిగితే నీకున్న నాలెడ్జ్ నాకు లేదురా బాబు. సో నన్నేదో నాకేదో సరే, వెహికల్ పెడుతున్నావు నువ్వు ఇక్కడ. ఇప్పుడు ఆకేళ్ల గారిని అడిగిన ప్రశ్న ఏంటి? ఆకెళ్ళ గారిని అడిగాను. ఆయన ఉమ్, ఏంటంటే ఓ, దాన్ని ఏమంటారు, ఉత్తమ పురుష అంటారా, ఏకవచనంలో రాశాడు. అంటే ఉమ్, సౌబాబు స్వీయ కథ రాసినట్టు రాశాడు, నేను ఉమ్, అంటూ రాసుకుంటాడు అందులో. ఉమ్, ఉమ్, ఆటోబయోగ్రఫీ కాదు, బయోగ్రఫీ. ఉమ్, బయోగ్రఫీ ఉమ్. రాసినప్పుడు థర్డ్ పర్సన్ లో రాయాలి. అవును. దాన్ని ఏదో ఉమ్, ఉత్తమ పురుష అంటారు అనుకుంటా. ఉమ్, ఉమ్.
దాంట్లో రాశాడు నేను నేను అని చివరికి సోన్బాబు చనిపోయిన తర్వాత రాసింది, కానీ ఆయన చనిపోవడం కూడా ఆయనే రాసుకుంటాడా? అసలు ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? నేను దానికి ఆ ప్రశ్న మామూలుగా అడగకుండా ఏం చేశాను, అందులో జయలలిత గురించి శోభన్ బాబు రాసినట్టు ఒక లెటర్ రాశాడు అందులో. అది శోభన్ బాబు రాసినట్టు రాశాడు. అద్భుతంగా ఉంది లెటర్. యాజ్ అ లవ్ లెటర్ లాగా చూస్తే జస్ట్ ఫర్ ప్యూర్ పొయిటిక్ సెన్స్ చాలా అద్భుతంగా ఉంది. అందులో కొంత భాగం చదివి నాకు నిజం చెప్పండి, ఇది మీ పైత్యమా శోభన్ బాబు భావాలా అన్న. ఆయనకి తల తిరిగిపోయింది. యాక్చువల్గా నేను వెంటనే హీ 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 అప్రిషియేటెడ్ దట్ క్వశ్చన్. ఆయన భావాలేనండి అంటే అందగత్తె అంటే ఆమెనని, చిరుప్రాయపు చిన్నారంటే ఆ చిలకమ్మేనని, వచ్చిరాని తెలుగు పలుకులతో కోట్ల మంది యువకుల హృదయాలతో గూడు కట్టుకున్న కోకిలమ్మ ఆమెనని, ఆమె బుగ్గల సౌరులో కాశ్మీర రంగుల హరివిల్లులు రంగరించుకుందని, ఆమె గొంతెత్తి పానీయం తాగుతుంటే దాని నీడను చూడముచ్చటగా చూడవచ్చని, ఇలా ఎలా రాశారు. సారీ అండి, నేను కవిత్వాన్ని నేను పైత్యంతో పోలుస్తుంటాను అప్పుడప్పుడు, నాకు ఉంది, అందుకే నేను చెప్తున్నా. మీరు పర్లేదు, మీరు మాట్లాడచ్చు. అవునండి, మీరు ఏదైనా అడగండి. అది అవునండి. ఈ భావనలు మీవా శోభన్ బాబు గారిగా? అంటే శోభన్ బాబులోకి ఆకేళ్ల పరకాయ ప్రవేశం. అది ఒప్పుకోలేదు ఆయన. నేను అది శోభన్ బాబు భావాలే అంటాడు. సో ఎనీవే హీ సెడ్ హీ హాజ్ ప్రూఫ్, ఐ డోంట్ నో. అలాగే మంచు లక్ష్మిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, యాక్చువల్గా లైవ్ ఇంటర్వ్యూ కాదు, రికార్డెడే. ఆవిడకి తెలుగులోనే ఇంగ్లీష్లోనే తెలుగు అదే అదే ప్రశ్న అప్పుడు. ఆమె తెలుగు కూడా ఇంగ్లీష్ గానే ఉంటుంది. అదే అసలు దాని మీదే వచ్చింది పెద్ద. మీరేంటి తెలుగు అట్ట మాట్లాడతారని అడిగేయటం కాదు, అడిగేసినట్టుగా అయింది అది. ఆ రోజు మా సర్వర్ స్క్రీచింగ్ చాలా మందికి దొరికినట్లేదు. అంటే అంతమంది వచ్చారు అప్పుడు. ఆవిడ నేను ఆవిడని ఇంటర్వ్యూ చేస్తానని ప్రమోషన్ చేసి రికార్డ్ చేశాను. ఇట్స్ నాట్ లైవ్. అది ఈయన ఏదో మెలికి పెడతాడని చెప్పి వచ్చినట్టున్నారు. సర్వర్ మాత్రం తట్టుకోలేకపోయింది ట్రాఫిక్ ఆ రోజు. మంచు లక్ష్మి గురించి మాట్లాడావు కాబట్టి, జనరల్ గా మహిళా సాధికారత ఏది సాధికార మహిళగా కనపడుతుంది. మంచు లక్ష్మి మాత్రం మహిళా సాధికారత ఎంత వచ్చినా లేకపోయినా అది వేరే విషయం. ఒక మహిళా సాధికారత ఎంతో, మొత్తానికి తనలో ఒక సుప్రీమసీ కావచ్చు, వాళ్ళ నాన్న నుంచి వచ్చింది కావచ్చు, మొత్తానికి. ఇంకా ఈ చేసిన ఇంటర్వ్యూలు అన్నిటిలో కూడా నీకు ఒక మధురమైన జ్ఞాపకాలు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? మధురమైన జ్ఞాపకం అంటే నాకు బాగా నచ్చింది మేడసాని మోహన్ గారితో చేసింది. ఈ టీవీ యాంకర్స్ అంతా వాళ్ళు ఒక కొత్త భాషను సృష్టించారు. హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. దానికి కారణం ఉందండి. టీవీలో అటువంటి ఉద్యోగాలకు రావడానికి ఆయా టీవీ సంస్థలకు సంబంధించిన యజమానులు కూడా ఏం చేస్తున్నారంటే, కేవలం వాళ్ళ అందచందాలు చూస్తున్నారు, వాళ్ళ వచో విన్యాసాన్ని చూడడం లేదు. వాళ్ళు మహాప్రాణాలు అల్పప్రాణాలుగా, అల్పప్రాణాన్ని అసలేమీ ప్రాణం లేని అక్షరాలుగా, కొన్ని అక్షరాలు కూడా మింగేసి పలుకుతూ ఉంటే ఒక విధంగా అది భాషకు అన్యాయం. మీకు తెలుసా మేడసాని మోహన్ గారితో ఆయన ఒక రకమైన భయం ఉంది నాకు. ఎందుకు? నాకున్న తెలుగు అభిమానం వల్ల అయి ఉండొచ్చు. ఆ మేడసాని మోహన్ అంటే ఆయన తెలుగు, ఐ మీన్ రైట్ నౌ బ్రతికున్న వాళ్ళందరిలోకి తెలుగుకి మానవ రూపం ఆయన. ఒప్పుకుంటావా? అంటే మూర్తి భవించిన తెలుగుత్వం, మూర్తి ఊహించిన తెలుగు మనిషి ఆయన. ఆయన మాటల్లో ఒక్క ఆంగ్ల పదం కూడా రాదు. ఆయన ఇట్లా మాట్లాడతారు. ఆయనతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ, నాకు అసలు ఎంత ఆత్మతృప్తి వచ్చిందంటే, ఆయన ఆ ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది అని ఆయన అన్నారు. ఇది ముఖస్తుతిగా అనలేదు, నిజంగానే అన్నారు. నాకు ఎంత ఆనందం వేసిందో. సో అంటే నువ్వు తెలుగుకి బానిస, అతను తెలుగు శాసకుడు. ఎనీవే, సో నాకు బాగా నచ్చింది అది. అలాగే నారాయణ రెడ్డి గారితో చేసింది కూడా చాలా బాగా నచ్చింది. సినారాతో కూడా చేసావా? చిన్నారతో కూడా చేశాను. ఆయన మిత్రుల ఇంటి దగ్గరికి ఆయన వచ్చారు. సినారేతో చేశాను, ఆయనతో భోజనం చేశాను. చాలా ప్రైవేట్ విషయాలు చెప్పారు నాకు.
నోట్స్ రాసుకున్నాను. అంటే చెప్తాం బాగుండదు కానీ ఆ, చాలా ప్రైవేట్ విషయం ఒకటి చెప్పారు నాకు ఆయన. సో అది ఆ, ఇంకా నువ్వు ఇందాక అడిగింది ఏదో మర్చిపోయాను. మరి ఏమన్నా నువ్వు అడిగిన ప్రశ్నకి ఏమన్నా సమాధానం మిస్ అయ్యానా? ఇదే ఈ మోహన మురళి గానల హరి అసలు ఎందుకు ప్రారంభించావు? చెప్పాను కదా నాకేం కావాలో ఎవరు కావాలి. నాకు రేడియో వినడం బాగా అలవాటు ఉంది. ఇక్కడ ఇండియాలో వినటమే కాదు, ఇక్కడికి వచ్చినాక కూడా చాలా సంవత్సరాలు రేడియో ఉన్నాను. ఇప్పుడు ఆ, అమెరికా రాజకీయాల గురించి మాట్లాడాలంటే నేను అమెరికాలో రాజకీయాల సంబంధించిన వార్తలు కన్జ్యూమ్ చేయటం మొదలుపెట్టింది రేడియో ద్వారానే. ఇది టాక్ షోలో టాక్ షోలు కాదు యాక్చువల్గా, దీస్ ఆర్ టాక్ షో అంటే ఇద్దరు ముగ్గురు మాట్లాడేది, ఒకడే నిలబడి ఊకదంపుడు కొట్టే వాటిని అదొక రకమైన టాక్ షో. రష్ లింబా అని ఇట్లాంటివి అన్నీ వినేవాడిని నేను ఇదే ఒకప్పుడు. అమెరికా పాలిటిక్స్ గురించి వచ్చావు కాబట్టి అమెరికా ఇప్పుడు పాలిటిక్స్ గురించి కూడా నాకు వచ్చిందే ఈ రేడియో కల్చర్ ద్వారానే. ఆ, వంటబట్టినాయి. ఇప్పుడు అసలు అలాగే ఏంటి అసలు దీని గురించి చెప్పు నాకు. ఇప్పుడు ఈ ఈ అన్న ఇది అమెరికా ఏంటి అసలు? తుదివాదం ఏంటి, ప్రతివాదం ఏంటి? అదే మోహన మురళి ఏంటి, మోహన మురళి ఏంటి, మోహన మురళి గానలహరి ఏంటి? అసలు ఏంట్రా నాయన? అటు ఇటు ఇటు అటు అటు కొట్టేస్తున్నా. అంటే మేబీ బికాస్ ఐఎమ్ నాట్ 100% ష్యూర్ విచ్ వన్ విల్ క్లిక్ అనుకునే అది ఒక ఆనెస్ట్గా చెప్పాలంటే దట్ మే బి ద రీజన్. కానీ నేను నాకు నా వ్యక్తిగత కారణాలు నీకు తెలుసు. నేను చేయగలనా లేదా అని నా మీద, అంటే ఇది అంటే 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 2007లో మొదలు నే- పెట్టినప్పుడు నే- చేయగలనన్న నేననేది నమ్మకం. ఏంటంటే నేననేది ఏంటంటే అన్నా ఇది అమెరికా. ఓకే, వస్తున్నాను, దానికే వస్తున్నాను. చేయగలనా లేదా అన్న దాంతో మొదలుపెట్టే ఇది ఎన్నికల వరకు ఒక నా నాకు ఒక దృక్పథం ఉంది, ట్రంప్ గెలవకూడదు అన్నట్టుగా మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు చేయాలని లేదు, ఆ, కారణాల వల్ల. కానీ ఆ వాక్యూమ్ నాకు ఒకటి కనపడుతుంది. నేను 2007లో చేసినటువంటి శూన్యము ఇప్పుడు ఒక రకమైన శూన్యం కనపడుతుంది. ఆ శూన్యంలో నేనేదో కొంత ఉపయోగపడదామన్న ఉద్దేశంతో మొదలుపెట్టాను. ఇప్పుడు నేనేంటి అక్కడ నిలబడి ఆ, ఆ, నేను స్కిట్స్ రాశాను, జనాల చేత పెర్ఫామ్ చేయించాను, కామెడీ స్కిట్స్. అంటే ఆ, ఇక కాస్ట్కో అంటాను, అంటే ఇక కాసుకోవడానికి కాస్ట్కోకి వెళ్ళి జరిగేది ఇలాంటి కొన్ని స్కిట్లు వేసాను. సేమ్ థింగ్, ఆ రకమైన ఎంటర్టైన్మెంట్ చేయాలన్న మనసు లేదు. కానీ ఎక్- నేను కన్జ్యూమ్ చేసుకునేది ఇది మ్, ఆ, ముఖ్యంగా రాజకీయ వార్తలు కానీ ఏ రకమైన కానీ అమెరికా గురించి నాకు చాలా విషయాలు తెలుసు. నాకు తెలిసిన వాళ్ళే, నా ఫార్మర్ స్టూడెంట్ నాకంటే పెద్ద ఆయన వాళ్ళ చెప్తాడు. నాకు అమెరికా మీద ఉన్న నాలెడ్జి, హీ ఈజ్ వెరీ సర్ప్రైజ్ బై ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఐ హ్యావ్ అబౌట్ అమెరికా అండ్ అమెరికన్ కల్చర్ అండ్ అమెరికన్ హిస్టరీ ఇదంతా. అలాగే సమకాలీన రాజకీయాలు కూడా. నా పోలిక ఏంటంటే సముద్రం అంతా ఉప్పు నీరు, తాగటానికి పనికిరాదు. అలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ప్రబలంగా ఉన్న చోట ఏదన్నా కొంచెం లెజిటిమేట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నా అభిప్రాయాలు నాకు ఉంటాయి, కానీ నా అభిప్రాయాలకి ఆధారం ఉండే వార్త నిజమైన వార్తే చెప్తాను నేను. ఇప్పుడు పలానా పలానా జరిగింది, దాని గురించి నా అభిప్రాయం ఇది. ఆ పలానా జరిగింది మాత్రం తప్పు చెప్పను. నా అభిప్రాయం నువ్వు ఎట్లా తీసుకున్నా అనవసరం, నా అభిప్రాయం ఇదని చెప్తాను. అది సే రాజకీయాల గురించి అనుకుందాం, అది నా నా అప్రోచ్. అలాగే ఆ, ఇప్పుడు హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం అనుకో. ఇప్పుడు ఈ చరిత్రను తిరగరాస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మనం ఇది చేస్తున్నది జనవరి 6 కదా. 4 సంవత్సరాల క్రితం అమెరికాలో ఇన్సరెక్షన్ జరిగింది. ఇప్పుడే ఇప్పుడే రాసేస్తున్నారు, తిరగ రాసేస్తున్నారు చరిత్ర. అది ఇన్సరెక్షన్ కాదట. ఐ మీన్ దిస్ ఈజ్ ఇన్సరెక్షన్ అంటే తిరుగుబాటు బేసికల్గా. ఆ వాక్యూమ్ని ఫిల్ చేద్దామని అన్నా ఇది అమెరికా అని ముందుకు చేయదలుచుకున్నాను.
సరే ఈ తుదివాదం ఇవన్నీ ఏంటంటే అంటే ఎన్నికల ముందు చరిత్రని ఏమార్చే వాళ్ళ బారి నుంచి చరిత్రని రక్షించే బాధ్యత అచ్చా, భుజాన అం- వేసుకున్నావా? అంత సీన్ లేదు బాబు. ఏది నేను నేను నా అంతటి నేను ప్రమోషన్ చేసుకున్న దాంట్లో చెప్పాను. నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తానన్న అపోహ అయితే నా మీద నాకు లేదు. ఇప్పుడు లెట్స్ సే ఒక ఇది ఒక మహా సరస్సు అనుకో, మిస్ఇన్ఫర్మేషన్ అనేది. ఒక స్పూన్ తీసుకెళ్ళి దాన్ని తోడేద్దామని, ఆ నీళ్లు డ్రైన్ చేద్దామని ఒక స్పూన్తో, పెద్ద సరస్సు, ఆ స్పూనే ఇది. సో అంతకు మించి ఏం లేదు. ఎవరికన్నా ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాను అనమాట. నాకు ఉద్ధరిస్తానన్న నమ్మకం లేదు. నా మాటలకు విలువ ఉంటే ప్రజలకు అదే తెలుస్తుంది. దెన్ దే విల్ కమ్. ఆ, అన్నా ఇది అమెరికా. ఏం చెప్పాలనుకుంటున్నావు బ్రో? ఇది అమెరికా అనే దీంట్లో మొట్టమొదటి కార్యక్రమం ఆ, జనవరి 10వ తారీఖున ఇది చూసేటప్పటికి అయిపోయి ఉంటుందేమో అది. ఆ, నేను నా సహాధ్యాయి ఐ మీన్ ఒక ఉదాహరణకి ఇప్పుడు జరగబోయేదే చెప్తున్నాను. ముందు ముందు ఏముంటాయి అన్నది నాకు నాకు అప్పుడే అనిపిస్తే అది చేస్తాను. ఆ, వారం వారం చేయటం కుదరకపోవచ్చు నాకున్న దీంతో. బట్ మొట్టమొదటి కార్యక్రమం గురించి చెప్తాను. దట్ విల్ గివ్ యూ టేస్ట్ ఆఫ్ ఇట్. మొన్న ఏబిఎన్ వాళ్ళు ఆ, ఆ, వాళ్ళు పిలిచిన టాపిక్ నాకు అదే ఏంది, బేసికల్గా H1B వీసాల మీద, అలాగే F1 వీసాల మీద వచ్చిన దాని మీద నన్ను గెస్ట్గా ఒక కార్యక్రమంలో పిలిచారు. ఆ, ఒక అలా ఏబిఎన్ అనే కాదు, మొత్తం ఏది నీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన దీంట్లో అంతా కూడా అన్ని ఛానల్స్ అసలు చాలా దాన్ని బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాయి. ఎక్స్పోజ్ చేస్తున్నారు. అంటే ఆ, ఆ, నేను ఎవరి పేరు ఎత్తదలుచుకోలేదు అంటే ఇక్కడ. దానివల్ల కానీ బట్ ఏంటంటే ఇప్పుడు బాటమ్ లైన్ చెప్తాను. విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో కూడా నీకు ఒక రకమైన ఆందోళన, టెన్షన్, ఒత్తిడులు. అదే ఇప్పుడు జరగబోయే కార్యక్రమం గురించి చెప్తాను. సో దాంట్లో వచ్చే మిస్ఇన్ఫర్మేషన్ నేను చూస్తున్నాను. ఆ మిస్ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు ఈ సెన్సేషనలిజంతో ఆందోళన, భయం, అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాల్సింది. అమెరికాలో ఉన్నత విద్య గురించి నాకు బాగా తెలుసు. నేను ఎందుకంటే ఆమె ప్రొఫెసర్. నా సహాధ్యాయుడు ఊల్పూరి వెంకట్రావు గారు, నాకు అన్న లాంటి ఆయన. ఆయన సో ఆయన ఆయన గైడెన్స్ కూడా తీసుకుంటాను. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. ఆయనేమో ట్రంప్ సపోర్టర్, నేనేమో ట్రంప్కి వ్యతిరేకిని. సో అంతకంటే ఇంకేం కావాలి మీకు? ఇద్దరు ప్రొఫెసర్లు, ఆ, భిన్న దృక్పథాలు ఉండొచ్చు, కానీ మేమిద్దరం ఏ విషయమైన తప్పుడు సమాచారం ఇవ్వం. అభిప్రాయాలు వేరు, సమాచారం మాత్రం తప్పుడు ఉండదు. సో అది ఆ ఉద్దేశంతో ఈ విద్యార్థులకి మాకు తెలిసినంత వరకు H1Bలకు రాజకీయాల వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది మన తెలుగు వారికి, ఎందుకంటే తెలుగులో మాట్లాడతాం కాబట్టి. సో అలా కార్యక్రమం నిర్వహిస్తే ఇది లైవ్ చేయబోతున్నాం. సో ఎవరన్నా కామెంట్స్ ఏమైనా పెడితే మేము అడ్రస్ చేయబోతున్నాం. మొట్టమొదటిసారిగా చేయబోతున్నాను. ఇప్పుడిప్పుడే టెక్నాలజీ ఫిగర్ అవుట్ చేశాను. ఆ, ఆ, టైం పడుతుంది నాకు కూడా పూర్తిగా హై క్వాలిటీ వీడియోస్ లాగా చేయడానికి అనేది. వాటన్నిటికీ మించి మంచి టేస్ట్ ఉందిరా నీలో. ఇందాక మనం అనుకున్నది అదే. ఏది? ఇది పైత్యం కాదు, ఇది కంట్రిబ్యూషన్ అన్నది అదే. ఏంటి? ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నావు. సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కుర్రాడు. ఎగ్జాక్ట్లీ, నేను అలాగే తీసుకుంటున్నాను దాన్ని. నేను సో ఇది ఆ, ఇదొక సామాజిక బాధ్యత. ఏంటి? సామాజిక బాధ్యత అని అనుకుంటారు. బట్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ ఇవన్నీ చూసుకుంటే ఆర్థిక ప్రలోభం ఉందా అనుకుంటే అబ్సల్యూట్లీ నాట్. ఫ్యూచర్లో ఎప్పుడన్నా వస్తే మాత్రం కాదని అయితే అన్నాను, అది వేరే విషయం. బట్ రైట్ నౌ దట్ ఈస్ నాట్ ద మెయిన్ ఇంటెంట్ అట్ ఆల్. సో ఐ వాంట్ టు ఫిల్ ఏ వ్యాక్యూమ్ వేర్ సమ్ మిస్ఇన్ఫర్మేషన్ కెన్ బి ఫాట్. 62 ఏళ్ళు వచ్చిన తర్వాత ఐ మీన్ ఐ థింక్ ఐ వాంట్ బి యూస్ఫుల్. అది ఇంకా నేనేదో పెద్ద సాధిస్తానని నేను అనుకోలేదు. సో దట్స్ వై ఐ స్టార్ట్ దిస్. ప్రజలకి వాస్తవాలు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. హేతుబద్ధత ఉండాలి. ఏది నిజం, ఏది అబద్ధం. ఇవాళ గీత చెరిగిపోయింది. ఇవాళ అబద్ధాలే
ఇవాళ రుద్దేస్తున్నారు ప్రజల పైన. ఆ? ఈ పరిస్థితుల్లో నిజం ఎక్కడుందా అని భూతద్దంతో ఎత్తుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు నిజంగా ఏది మీ ఆ, సహాధ్యాయి ముల్పూర్ వెంకట్రావు గారు కానీ నువ్వు కానీ దీన్ని టేకప్ చేయటం అనేది ఇవాళ అవసరం. ఇవాళ ఇది ఎంతో ఉపయోగకరం కూడా. ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూరా. బై ద వే, ఇందాక మొట్టమొదటిగా నువ్వు చేసిన దానికి సమాధానం చెప్తున్నాను. ఒక్క రేపల్ల తెనాలే కాదురా, హైదరాబాద్ వరకు కూడా టికెట్ లేకుండా నేను ఏం చేస్తావు, చేసుకోబో. అరే కానీ అది అది ఏంటంటే అదొక సాహసం, అదొక చిలిపితనం. నేను ఒక మాట అడుగుతాను, నిన్ను అడుగుతాను చెప్పు. ఆ రోజుల్లో మన ఇంటర్ చదువుతున్న రోజుల్లో నేను ఎలాంటి నీకు తెలుసు. ఎవడన్నా వచ్చి ఈడు ప్రొఫెసర్ అవుతాడని నా గురించి నీ చెప్తే నమ్మేవాడువా? అదే కదా. నేను ఇప్పుడు నమ్మేవాడు కాదు, నువ్వు ఇప్పుడు నమ్మేవాడువా అని అడుగుతున్నా. కాలేజీలో కెమిస్ట్రీ బోస్ క్లాస్లో వెనక బెంచీలో ఒకడు పారిపోయాడు. ఆ పారిపోతే దడ 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 సౌండ్ అయింది. ఆయన బోర్డు మీద రాసేవాడు కాస్త వెనక్కి తిరిగి చూశాడు. క్లాస్ రూమ్ లో చాలా మంది మిస్సింగ్. మళ్ళా అటెండెన్స్ తీశాడు. నీతో పాటు నన్ను మరొక 5-6 లేపి కూర్చోబెట్టాడు. ఒక తిట్టు ఏ, వదిలిపెట్టాడు. నువ్వు కూడా వెళ్ళిపోయావా ఆ రోజు? మరి నాకు అది గుర్తులేదు. స్టాఫ్ రూమ్ లో తిట్లు అసలు. మరి ఇవాళ సీన్ నా, కట్ నువ్వు చేస్తే నువ్వు ఇంకోటి మర్చిపోయావు, అది నీకు గుర్తులేదేమో. స్టాఫ్ రూమ్కి పిలిచి తిట్టాడు. తిట్టి ఆయన అడిగానే అన్న, అది అది కూడా చూశాడు. ఇవాళ సీన్ కట్ చేస్తే బోస్ కాదు, ఇవాళ మరి నువ్వే ప్రొఫెసర్ అయిపోయావు. నేనే మరి నీ దగ్గర స్టూడెంట్స్ కూడా నువ్వులాగా బిహేవ్ చేస్తే ఐ డోంట్ కేర్ యాక్చువల్లీ. వాళ్ళు రాకపోతే నీకు ఇష్టం లేకపోతే రాబాకు నువ్వు నేనేం. కానీ వెన్ దే ఆస్క్ ఫర్ కన్సెషన్స్ ఐ వోంట్ గివ్ దెమ్. సో నీ ఇష్టం, వచ్చారా లేకపోతే లేదు. అసలు ఎందుకు ఆపేశావురా నువ్వు దీన్ని? మోహన మురళీ గానలహరి 2014లోనా? 2014లో అంటే ఒక కారణం వ్యక్తిగతం, అది నీకు తెలుసు. ఆ, రెండోది అది ఒక రకమైన కంచిగరుడి సేవ కాదు, దాన్ని ఏమంటారు. ఈ వాజ్ అ డ్రైన్ ఆన్ ద ఫైనాన్సెస్ టు. అండ్ అది ఆత్మానందం కోసం చేసిన రోజులు బాగానే ఉంది. అండ్ దెన్ ఇట్ బికేమ్ ఏ డ్రైన్ ఆన్ సేవింగ్స్. అదే అలా కంటిన్యూ చేసే ఉంటే దాన్ని యూట్యూబ్ ద్వారా మానిటైజ్ చేద్దామని అప్పుడు అనుకున్నాం, కానీ అప్పుడు యూట్యూబ్కి అంత లెవెల్ ఇది లేదు, మానిటైజేషన్ లేదు. తర్వాత తర్వాత ఇట్ బికేమ్ లైక్ ఏ హ్యూజ్ డీల్. ఇప్పుడు ఆ రకమైన ఫైనాన్షియల్ డ్రైన్ లేదు కాబట్టి ప్రెషర్ ఏమి ఉండదు. నాకు టైం ఉన్నప్పుడు చేయటం లేకపోతే లేదన్నమాట. సో ఆ, దట్స్. ఏదైనా ఒక అదృష్టం. 10 ఏళ్ల తర్వాత మళ్ళా నీలో ఈ ఆలోచన రావటం, ఇవాళ ఇదొక సామాజిక బాధ్యతగా చేపట్టడం అభినందనీయం. సరే, ఎనీవే, థ్యాంక్ యూ రా. ఒక ఒక అద్భుతమైనటువంటి అటు ప్రొఫెషన్ కి న్యాయం చేస్తున్నావు, గొప్ప పేరు తెచ్చుకున్నావు. ఇటు ప్రవృత్తి, అది వృత్తి, ఇది ప్రవృత్తిగా నువ్వు టేకప్ చేసింది. ఇది ఒక అసిధారా వ్రతంగా టేకప్ చేసింది.